హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీ టెట్ గురించి. ఎందుకంటే ఏపీ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ 3వ తేదీ ఆగస్టు 2024 అయిపోయింది. ఇంకా నియర్లీ మనకి 2 months ఉందన్నమాట. ఓకేనా. ఈ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ టెట్. ఎందుకంటే చాలా కాలంగా చాలామంది బీఈడీ అయిన వాళ్ళు, ఓకేనా, డీఈడీ అయిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఏదంటే ఏపీ టెట్, ఏపీ డిఎస్సి అనమాట. ఓకేనా. ఏపీ టెస్ట్ ఫస్ట్ జరుగుతుంది, తర్వాత ఏపీ డిఎస్సి నెక్స్ట్ జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కరెక్ట్గా 2 months ఉంది. మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరిగేది ఆగస్టు సెప్టెంబర్, నియర్లీ ఒక 55 days ప్లస్ ఉందన్నమాట. ఈ 55 daysని కరెక్ట్గా ప్లాన్ ప్రకారం మనము ముందుకు పోతే మాత్రం ఏపీ టెట్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈ ఏపీ టెట్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ పాయింట్ ఆఫ్ డిఎస్సి. ఓకే. తర్వాత డిఎస్సికి మళ్ళీ ఒక 3 month గ్యాప్ ఉంది, అది నెక్స్ట్ విషయం అనమాట. బట్ ఏపీ టెట్ క్వాలిఫై అయిన తర్వాత ఏపీ డిఎస్సికి మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు అప్లై చేసిన సబ్జెక్టు సిలబస్, అది ప్రతి పేపర్ అవ్వచ్చు, మెథడాలజీ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ప్లస్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ సిలబస్ ముందు గ్యాదర్ చేసుకొని సిలబస్ తగినట్టుగా కంటెంట్ ఏ బుక్లో ఉంది, ఏ క్లాసెస్ ఉంది, ఆ ఫస్ట్ క్లాస్లో ఉందా, సెకండ్, థర్డ్, అప్ టు 10th క్లాస్ లోపల ఎక్కడెక్కడ ఉందని జస్ట్ ఒక బ్రీఫ్ ప్లాన్ మాత్రమే మనం స్టార్ట్ చేయాల్సింది. ఎందుకంటే ప్లాన్ లేకపోతే ఏ ఒక్క వర్క్ కానీ సక్సెస్ కాదు. బిఫోర్ బ్లూ ప్రింట్ లాంటి ఒక ప్లాన్ ఉంటే మనం ముందు పోవడానికి పాసిబుల్ ఉంది. అందుకోసం ముందు ఒక ప్లాన్ చేసుకొని సిలబస్ ఎక్కడ ఉంది, సిలబస్ ఏముంది, ప్లస్ దాని తగినట్టు కంటెంట్ ఏ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది, ఏ క్లాస్ దొరుకుతుంది, ముందు బ్రీఫ్గా ఒక నోట్బుక్లో రాసి ప్రతిరోజు మీరు రాసిన ప్లాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేయండి. ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని మాడిఫై చేస్తారండి అప్ టు 50 days. ఎందుకంటే స్టార్ట్ చేసేటప్పుడు అందరూ స్టార్ట్ చేస్తారు, బట్ బిగినింగ్లో బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా ఏమవుతుందంటే సాలిడ్నెస్ ఏమో తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ స్లోగా డైల్యూట్ అవుతుంది అనమాట. బట్ అలా డైల్యూట్ అయ్యే విధంగా చేసుకోకండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్. వన్స్ లైఫ్లో గవర్నమెంట్ జాబ్ మనం ఎంట్రీ అయిపోయిన తర్వాత లైఫ్లో ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళాల్సిందే. బట్ ఆ గవర్నమెంట్ జాబ్ మనం సాధించాలంటే ఇప్పుడు మనం కష్టపడితే తప్ప ఇది పాసిబుల్ కాదు. అందుకోసమే ఈ ప్లాన్ అనేది ఇంపార్టెంట్గా ముందు పెట్టుకొని ప్రతిరోజు మనం ఏమేమి టాపిక్ పూర్తి చేసాము, ఏదైతే కవర్ చేసాము, రోజు టిక్ బై టిక్ చేసుకుని వస్తే మనకి టెన్షన్ తగ్గుతుంది, ఒక సక్సెస్ రీచ్ అయ్యేదానికి పాసిబుల్ ఎక్కువ ఉందన్నమాట. అందుకోసం మ్యాక్సిమం ప్రీ ప్లాన్ పెట్టుకుంటే ఏపీ టెట్ కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ 3 month డిఎస్సికి ఈజీగా మనం ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఎవరైతే ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాలని ప్రయత్నం చేస్తారో, ప్రిపేర్ అవుతారో, ముందు ప్లాను, తర్వాత సిలబస్, తర్వాత కంటెంట్. ఓకేనా. ప్లాన్, సిలబస్, కంటెంట్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 ముందర ఉంటే రోజు నేను వెరిఫై చేస్తూ ఉంటే కంపల్సరీ ఏపీ టెట్ మాత్రం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.